అయ్యో అమ్మమ్మ, బంగారం, నాకు ఇష్టమైన రైస్ రవ ఉప్మా చేయటానికి ఇక్కడి నుంచి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఐశ్వర్య వారు మన కోసం ధాన్యాన్ని 12 నెలలు నిలువ ఉంచి ప్రాసెస్ చేసి వరి నూక తెచ్చారు ఉప్మా కోసం. అది మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ తో పాటు శక్తిని, రుచిని కూడా అందిస్తుంది. ఐశ్వర్య బియ్యం రవ్వ, పలుకు పలుకులో ఆరోగ్యం. ఐశ్వర్య రైస్ రవ, ట్రెడిషన్ తో పాటు రుచి, రుచితో పాటు ఆరోగ్యం. పర్ఫెక్ట్ ఫుడ్ ఫర్ ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ. అక్క, కెన్ ఐ డూ అ రీల్ ఇన్ యువర్ కిచెన్? రీలా? ఓకే, కానీ నువ్వు చేసే ఇన్స్టెంట్ రీల్స్ లాగా నా కిచెన్ లో ఇన్స్టెంట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ దొరకవు. దానికి బదులు అన్ని ఐశ్వర్య ప్రొడక్ట్స్ ఉంటాయి. ఐశ్వర్య వారు అన్ని ప్రొడక్ట్స్ ట్రెడిషనల్ అప్రోచ్ తో తయారు చేస్తారు. చూడు, ఫ్రెష్, సాఫ్ట్, టేస్టీ, హెల్దీ ఇడ్లీ. ఐశ్వర్య ఇడ్లీ రవ్వ, పలుకు పలుకులో ఆరోగ్యం. ట్రస్ట్ మీ, ఐశ్వర్య ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది. అమ్మా, నేను కరాటే క్లాస్ కి వెళ్తున్నాను. సరే అమ్మా, డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా. సరే అమ్మా. ఇప్పుడు కూడా నన్ను అందరూ అడుగుతున్నారు మీ పిల్లల హైట్, ఎనర్జీ సీక్రెట్ ఏమిటి అని. వాళ్ళకి బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని ఎంతో తపన పడుతుంటాను. ఈ ప్రాసెస్ లో నాకు ఐశ్వర్య ప్రొడక్ట్స్ గురించి తెలిసింది. ఇది మనకి న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ తో పాటు రుచిని కూడా ఇస్తుంది. ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ, పలుకు పలుకులో ఆరోగ్యం. ఐశ్వర్య పెసల బియ్యం రవ్వ ఉప్మా, ఇది మీతో పాటు మీ పిల్లలు కూడా నచ్చుతుంది. ఇది నా పర్సనల్ గ్యారెంటీ. అయ్యో అమ్మమ్మ, బంగారం, నాకు ఇష్టమైన రైస్ రవ ఉప్మా చేయటానికి ఇక్కడి నుంచి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. మరి ఐశ్వర్య వారు మన కోసం ధాన్యాన్ని 12 నెలలు నిలువ ఉంచి ప్రాసెస్ చేసి వరి నూక తెచ్చారు ఉప్మా కోసం. అది మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ తో పాటు శక్తిని, రుచిని కూడా అందిస్తుంది. ఐశ్వర్య బియ్యం రవ్వ, పలుకు పలుకులో ఆరోగ్యం. ఐశ్వర్య రైస్ రవ, ట్రెడిషన్ తో పాటు రుచి, రుచితో పాటు ఆరోగ్యం. పర్ఫెక్ట్ ఫుడ్ ఫర్ ద పర్ఫెక్ట్ ఫ్యామిలీ. 3 months time. Thank you, sir. If you don't complete it by then, I don't need your services. Thank you very much, sir. థ్యాంక్స్ అ లాట్ సార్. Hello. హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah. ప్రియా మీ కూతురేనా? హలో, Yes. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్ గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. మీ బంధువులు, స్నేహితులు ఏదో నేరం చేశారని వారు అరెస్టు కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు పంపించాలని అనేక రకాల ఫోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాదు, మీకు దగ్గర వారెవరో ప్రమాదానికి గురయ్యారని వెంటనే డబ్బులు పంపమని ఫోన్ కాల్ చేయడం కానీ సందేశం పంపడం కానీ చేస్తారు. ఇలాంటివి నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దు. అలా వచ్చేటువంటి కాల్స్ని, మెసేజ్ల్లో వాస్తవాన్ని నిర్ధారించుకుని మాత్రమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి. అనుకోనిది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930, మళ్ళీ చెబుతున్నాను, 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. అంతేకాకుండా మీ బ్యాంకు వారికి సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. సెలవు. హలో, గ్యాస్ రిపేర్ సర్వీస్ సెంటరా అండి? నాకు 2 minutes టైం ఇస్తావా? ఎందుకో? నీ నాలెడ్జ్ చెక్ చేద్దామని. అబ్బా, నేను జీకేలో స్కూల్లో ఫస్ట్ తెలుసా? చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ ఏ ఇయర్ లో జరిగింది? 28 జూలై 1914లో.
నువ్వు చాలా క్లెవర్ అమ్మా. నానా, హూ ఇస్ ఆర్ 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? పివి నరసింహారావు గారు. తెలుగు వారు కాబట్టి చెప్తారులే నాన్న. అర్రే అనయ్య, కరెక్ట్ టైంకి వచ్చావు. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? ఏంట్రా అడుగు. మనకి వరల్డ్ కప్ ఎన్నిసార్లు వచ్చింది? క్రికెట్ లో 2 సార్లు, హాకీకి ఒకసారి, చెస్ లో 2 సార్లు. ఒక్క క్వశ్చన్ కి 3 సమాధానాలు. తోపన్నయ్య నువ్వు. ఏమైంది వీడికి? చిన్నబాబు, నీకేం కావాలన్నా నన్ను అడగరా, ఇప్పుడే చాట్ జీపీటీ చూసి చెప్పేస్తాను రా. GPT, నువ్వు సూపర్ తాతయ్య. అవును, మాకేంటిది? మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అన్నీ తెలిసిన మీరు గూగుల్లో ఉన్న సమాచారం అంతా కరెక్ట్ కాదని ఎందుకు తెలుసుకోవట్లేదు? మీకు అవసరం పడే పలు సంస్థల నంబర్లను మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఆ నంబర్లు ఫేక్ అయ్యే ఛాన్స్ ఉందని మీరెందుకు గ్రహించడం లేదు? మీకు తెలియని విషయం ఏంటంటే, సైబర్ నేరగాళ్ళు గూగుల్ సెర్చ్లో తప్పుడు సమాచారం, ఫేక్ నంబర్లు పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సైబర్ కేటుగాలు పంపిస్తున్న లింకులపైన క్లిక్ చేసి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల్ని ఖాళీ చేసుకుంటున్నారు. మీ వ్యక్తిగత సమాచారం కాకుండా మీ బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ, సివివి నంబర్లు ఇచ్చి సైబర్ కేటుగాల చేతుల్లో బలైపోతున్నారు. మీకు కావాల్సిన సమాచారం కానీ, ఫోన్ నంబర్లు కానీ ఆ సంస్థల అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోండి. సర్చ్ ఇంజన్లో లభించే ఫేక్ సమాచారంతో మోసపోకండి. బివేర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్. ఒకవేళ కానీ మీరు ఇలా సైబర్ క్రైమ్కి గురైతే 1930కి కాల్ చేయండి.